అందరికీ స్వాగతం. ఈ రోజు మనం ఇటీవల జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశం గురించి మాట్లాడుకుందాం. అక్కడ నెక్స్ట్ జెన్ జీఎస్టీ అని కొన్ని కీలక మార్పులు ప్రకటించారు కదా. అవునండి, చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. వీటి ముఖ్య ఉద్దేశ్యం అంటే సామాన్యులపై పన్ను భారం తగ్గించి వ్యాపారాలను సులభతరం చేయడమే అంటున్నారు. ముందుగా ఆ పన్ను స్లాబుల గురించి చెప్పాలి. అదే అతిపెద్ద మార్పు. అవును, ఇప్పుడు మనకు 4 కదా. 5%, 12%, 18%, 28% అని. వాటినిప్పుడు ప్రధానంగా రెండింటికే, అంటే 5%, 18%కే పరిమితం చేస్తున్నారు. అంటే 12%, 28% చాలా వాటికి తీసేస్తున్నారన్నమాట. అవును, చాలా వస్తువులకు తీసేశారు. అయితే కొన్ని అంటే సిన్ గూడ్స్ అంటాం కదా, పొగాకు ఉత్పత్తులు, కొన్ని తీపి పానీయాలు లాంటివి. వాటిపై మాత్రం 40% ప్రత్యేక స్లాబ్ తీసుకొచ్చారు. ఇంతకీ ఏవేవి చౌకవుతున్నాయో కొంచెం వివరంగా చెప్పండి. రోజువారీ వస్తువులేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్పేస్ట్ లాంటివి, సైకిళ్లు, కొన్ని వంట సామాన్లు. అంటే టాయిలెటరీస్, గృహోపకరణాలు అనమాట. అవును, ఇంకా నమ్కీన్, భుజియా లాంటి స్నాక్స్, వెన్న, నెయ్యి లాంటివి కూడా. 2500 రూపాయలు లోపు చెప్పులు, బూట్లు కూడా 18% నుంచి 5%కి వచ్చాయి. ఇది చాలా మందికి ఉపయోగపడే విషయమే. మరి కొన్నిటిపై పన్ను పూర్తిగా తీసేశారంటున్నారు. 0%. అవును, 0% కూడా ఉన్నాయి. ఉదాహరణకు పిల్లల చదువులకు అవసరమైన మ్యాప్స్, నోట్బుక్స్, పెన్సిల్స్ లాంటివి. ఓ, స్టేషనరీ ఐటమ్స్. అలాగే యుహెచ్టీ పాలు అంటాం కదా, ఎక్కువ కాలం నిలువుండే పాలు, పన్నీర్, ఇంకా రోటీ, పరాఠా లాంటి భారతీయ రొట్టెలు. ఆహా. వీటితో పాటు ఇది చాలా ముఖ్యం, వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ 0 చేశారు. అది నిజంగా పెద్ద ఊరట. అవును, ఇంకా 33 రకాల ప్రాణరక్షక మందులు కూడా పన్నురహితమయ్యాయి. సరే, మరి కొన్ని వస్తువులు 28% నుంచి 15%కి మారాయంటున్నారు. అవునండి, ఏసీలు, అన్ని సైజుల టీవీలు, డిష్ వాషర్లు. ఎలక్ట్రానిక్స్ ఎక్కువున్నాయా? అవును, ఇంకా చిన్న కార్లు, ఒక నిర్దిష్ట ఇంజిన్ సైజు లోపు, 350 సీసీ లోపు మోటార్ సైకిళ్లు, సిమెంట్, 2500 రూపాయల పైన ఉండే పాదరక్షలు, ఇవన్నీ 28 నుంచి 18%కి తగ్గాయి. అంటే ఇవి కూడా చౌకవుతాయి. మరి వేర్వేరు రంగాలపై ఈ ప్రభావం ఎలా ఉండొచ్చు? ఉదాహరణకు వ్యవసాయం. వ్యవసాయానికి కొంచెం ఊరట ఉంది. ట్రాక్టర్ భాగాలు, వ్యవసాయ యంత్రాలు, బయోపెస్టిసైడ్స్, వీటిపై పన్ను 5%కి తగ్గించారు. ఇది రైతులకు కొంత సహాయం. ఆరోగ్య సంరక్షణలో బీమా 0 అన్నారు కదా, అది కాకుండా ఇంకా? అవును, బీమా 0 అవడం మంచిదే గాని ఇక్కడ చిన్న విషయముంది. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఐటీసీ రాకపోవచ్చు. ఓ, అంటే వాళ్లు కట్టిన పన్ను వాళ్లకు తిరిగి లాదా? అవును, దానివల్ల ప్రీమియంలు మనం ఆశించినంత తగ్గకపోవచ్చు అని కొందరంటున్నారు. ఇంకా 7500 రూపాయలు లోపు హోటల్ గదులపై పన్ను 5%కి తగ్గించారు. కానీ దీనికి ఐటీసీ ఉండదు. వ్యాపారాలకు ఏమైనా మార్పులున్నాయా? వ్యాపారాలకు కూడా, అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కొంచెం వేగవంతం చేశారు. 3 రోజుల్లోనే అవుతుందట. ఇంకా రిస్క్ ఆధారిత విశ్లేషణతో 90% తాత్కాలిక రీఫండ్లు ఇస్తామంటున్నారు. మరి ఈ సంస్కరణలపై అందరూ సంతోషంగానే ఉన్నారా, లేక ఏమైనా ఆందోళనలున్నాయా? స్పందనలు 2 రకాలుగా ఉన్నాయండి. మహీంద్రా గ్రూప్ సీఈఓ అనీష్ షా, పన్ను నిపుణుడు ప్రతీక్ జైన్ లాంటి వాళ్లు స్వాగతించారు. వినియోగం పెరుగుతుందని, సామాన్యులకు దీపావళి ముందే వచ్చింది అని ప్రతీక్ జైన్ అన్నారు కూడా. ఆహా. అయితే కొన్ని ఆందోళనలు కూడా లేకపోలేదు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు ఈ మార్పుల వల్ల తమ రాష్ట్ర ఆదాయానికి సుమారు 10–12% నష్టం వస్తుందని అన్నారు. మరి రాష్ట్రాల నష్టపరిహార సంగతేంటి? అదే, పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఆ పరిహార సెస్సును కొనసాగించాలని అడిగాయి. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. లాభమైన, నష్టమైన కేంద్రం, రాష్ట్రాలు పంచుకోవాల్సిందే అని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఈ మార్పులు జీఎస్టీని సులభతరం చేసి, చాలా మందికి మేలు చేసి, ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తాయన్నమాట. జీఎస్టీ కౌన్సిల్ సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా లాంటివి, ఇంకా కొన్ని విలాస వస్తువులపై జీఎస్టీని 28% నుంచి 40% వరకు పెంచాలని నిర్ణయించింది. ఇది పెద్ద మార్పే కదా? అవునవును, గణనీయమైన మార్పే ఇది. అయితే ఇది వెంటనే అమలు కాదనమాట. ఓ అవునా? ఎప్పుడు మరి? ఆ పరిహార సెస్ కింద తీసుకున్న రుణాలున్నాయి కదా, అవన్నీ చెల్లించాక బహుశా ఈ ఏడాది చివరిలో కావచ్చు, లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కావచ్చు అని ఆర్థిక మంత్రి సూచించారు. అప్పటి వరకు పాత పద్ధతి ఉంటుందన్నమాట. అవును, ప్రస్తుత రేట్లు, లెక్కింపు విధానం కొనసాగుతాయి. ఇంకో ముఖ్యమైన మార్పేంటంటే ఇప్పుడు పన్ను లెక్కింపు విధానం మారుతోంది. అదెలా? ఇకపై ప్యాక్ మీద ముద్రించిన రీటైల్ ధర అంటే ఎంఆర్పి ఆధారంగా జీఎస్టీ వేస్తారు. ఇదివరకు లావాదేవీ విలువపై వేసేవారు కదా, అలా కాకుండా. అంటే వినియోగదారులకు ధరలు పెరుగుతాయా? ఎంతవరకు పెరగొచ్చు? ఖచ్చితంగా పెరుగుతాయి. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై వేస్తాయి కదా. అవును. పరిశ్రమ వర్గాలు ఏమంటున్నాయంటే సుమారు 5–6% వరకు ధరలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఎంఆర్పి ఆధారిత లెక్కింపు కూడా కొంత దోహదం చేయొచ్చు. మరి ఇదే సమయంలో బీడీలపై జీఎస్టీ తగ్గించారని కూడా విన్నాను. ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా? అవును, అది ఆసక్తికరమైన విషయం. బీడీలపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. ముగింపుగా ఒక్క విషయం,
అసలు పాయింట్ ఏంటంటే ఈ తగ్గింపు ప్రయోజనాలు సెప్టెంబర్ 22 నుంచి అమలవుతాయంటున్నారు కదా. అవును. పండగ సీజన్ దగ్గర పడుతోంది. ఈ లాభాలు కంపెనీల నుంచి మనదాకా అంటే వినియోగదారుల దాకా ఎంత వేగంగా, ఎంత పూర్తిగా వస్తాయనేది చూడాలి. మార్కెట్లో ఆ ప్రభావం ఎలా కనిపిస్తుందన్నదే అసలు పరీక్ష. దాన్ని గమనించడం ముఖ్యం.